కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి తేడా ఏమన్నా గమనించారా? అసలు తేడా గమనించామండి, ప్రజలందరూ కూడా గమనించారు. అప్పుడంతా అభివృద్ధి అనేది ఎక్కడుందండి? అప్పుడు దోసుకోవటం, దాచుకోవటం, అరాచకం ఇవే జరిగినాయి. ఆయన ఉన్న 5 సంవత్సరాలు పరిపాలన అదే జరిగింది. ఎక్కడ ఆగిపోయినాయి, కంపెనీలన్నీ వెనకెళ్ళిపోయినాయి. ఉన్న కంపెనీలు కూడా, కొత్త కంపెనీలు రాలేదు. రాజధాని ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది, అన్నీ ఎక్కడ ఆగిపోయినాయి. అదే ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో అక్కడి నుంచి ఒక్కొక్కటి కంపెనీలు వస్తున్నాయి, పోలవరం జరుగుతుంది, మరి ఇది రాజధాని అవుతుంది, అంతా బాగుంది. ఇప్పుడు అంటే వాళ్ళేమో మరి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు నుండి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ మాట మాట్లాడేవాడు ఎవడైనా ఎదురుకుండా వచ్చి మాట్లాడమనండి. ఆ మాట ఏం చేయలేదండి. ఏం రావడంతోనే డిఎస్ మీద సంతకం పెట్టారా? డిఎస్ ఉద్యోగాలు ఇచ్చారా? పోలవరం తయారవుతుందా? రాజధాని తయారవుతుందా? అన్న క్యాంటీన్ పెట్టారా? రైతులకు డబ్బులు ఇచ్చారా? ఏం చేయలేదు వాళ్ళు. ఇంకా చేయలేదని ఏడుస్తున్నాను. నువ్వు అసలు ఏం చేసావు? నువ్వు ఒక్కటి చేసింది ఏంటో మాలాంటి కార్యకర్త రోడ్డు మీద నుంచి అడుగుతుంది, వచ్చి సమాధానం చెప్పు. అంతేగాని అబద్ధాలు ప్రసారం చేసుకుంటూ అప్పుడు అలాగే డిఎస్పీలు వాళ్ళకి ఎవరికో ఇచ్చారు, కులాలు తీసుకొచ్చి కుంపట్లు పెట్టాలని అన్నాడు. ఆ రోజు అదంతా ఎంక్వైరీ చేస్తే 3-2 ఉన్నారు. ఈ రోజు కూడా అంతే. ఈ రోజు ఈ ఉద్యోగాలన్నీ వాళ్ళకే ఇచ్చారనే మాట మాట్లాడారు. అవి తీస్తే ఇప్పుడు నేను లెక్కల్లో TV5లో కూడా చెప్పారు. ఎన్ని వచ్చినాయండి? ఏంటి, ఎవరికి ఇచ్చారండి? ఎందుకు నువ్వు అలా ప్రసారం చేయటం? ఒక కులాన్ని మనం అలా అంటాం తప్పు కదా. అంటే మొదటి నుంచి కూడా ఈ డిఎస్సి మీద నారా లోకేష్ని టార్గెట్ చేసి మాట్లాడడం కానీ, ఈరోజు ఒక కులానికి ఎక్కువ పోస్టులు ఇచ్చారని చెప్పేసి మాట్లాడడం కానీ, ఈ డిఎస్సి మీద వస్తున్న కాంట్రవర్సీ మొత్తం మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏం లేదండి, ఇంకా ఆయన ఏంటంటే ఇవన్నీ ఎక్కడికి మంచి పేరు వచ్చేస్తుందో అని చెప్పి ఆయన గురించి చెడుగా కొన్ని మనకు బయటకు వస్తూ ఉన్నాయి కదా, ఈ మద్యంలో ఉన్నట్లు ఇట్లో వాటి గురించి మనం ఎక్కడ చర్చించుకుంటామో, ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందని ఆ డైవర్ట్ చేయడానికి ఇది ఒక ప్లాన్ అనమాట. ప్రతిసారి జనంలోకి వచ్చి ఇలాంటివన్నీ లేనిపోయి ఈ విషయం ఊరిపోస్తున్నాడు. ఎందుకు ఆయన బాగు చేసింది లేదు, బాగు చేస్తున్న వాళ్ళని కూడా చేయనివ్వకుండా ఇలాంటి అడ్డం పడతా ఉన్నాడండి. లిక్కర్ స్కామ్ విషయం మీద కూడా ఇప్పటికే రాజకేశ్వర రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వేళ్ళని కూడా జగన్ గారి వైపే చూపిస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందంట? వాస్తవం అండి, 100% చూడండి. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, ఏదో ఒక రోజు ఆయన ఏంటో ఆయన బతికేంటో కూడా తెలిసిపోతుంది. ఎవరికి తెలియదండి, ఇప్పటికి కూడా 180 మందికి తెలుసు. కాకపోతే నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందంటారా మన రాష్ట్రంలో? జరిగిందిగా అండి, కోట్ల మీద జరిగింది. జరగటంలో కూడా దాంట్లో హస్తం కూడా అయిందే. ఫస్ట్ ఎక్కడ ఏది జరగండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏది జరగండి, ఇక్కడ జగనే వస్తాడు బయటికి. అంటే ముఠా నాయకుడు ఆయన. అంటే జగన్ గారేమో ఈరోజు రాష్ట్రంలో లభ్యమవుతున్నటువంటి మద్యం 4 బాటిల్లో 1 బాటిల్ నాసిరకం మద్యం, అది చంద్రబాబు నాయుడు బినామీలు తయారు చేసి ఈ లిక్కర్ మార్ట్స్ అన్నింటికి సరఫరా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దానికి అడ్డే ఈయన అంతమంది లేదు. ఈయన వచ్చినాక సొంతగా మందు తయారు చేశాడు, ఎంతోమందికి తాగిచ్చాడు, ఎంతోమంది చచ్చారు కూడా. కల్తీ మందులు తాగి లివర్లు పోయి, కిడ్నీలు పోయి ఎన్నో రకాలుగా బాధలు పడ్డవాళ్ళు ఉన్నారు. అవన్నీ ఈయన కళ్ళకు కనిపించలా, చెవులకు వినిపించలా. ఈ రోజులు ఏం చక్కగా నడుస్తుంది. ఆంధ్ర అనేది ఒక ఇది వస్తుంది కొంచెం, దాన్ని కూడా నాశనం చేయడానికి ఆ ఊరేగింపులని, ఆ స్ట్రైక్లని, నా బొందని, జంతువులను కూడా హింసించుకుంటూ పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు. ఇదైతే మాత్రం ఎవ్వరూ కూడా ఒప్పుకోరండి. ఆయన పరిపాలన చేయకపోగా చేసే వాళ్ళకి అడ్డం పడితే మాత్రం అది చాలా తప్పండి. అంటే కూటమి 2 ఏళ్ల పాలన చూసాక ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, రేపు ఏ సమయంలో అయినా ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా జగన్ గెలిపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదంతా మాట్లాడేముందండి, నేనే మాట్లాడతా. నేను ఇక్కడ నుంచి రేపు నేను కార్పొరేటర్ పోటీ చేస్తున్నా, గెలిచేస్తానని చెప్తా. అంత గెలమ మనం ఏంటి, మన పిల్లలు ఇక్కడ రాష్ట్రం అంటే ఒక తండ్రి అండి, ముఖ్యమంత్రి అంటే బిడ్డల భవిష్యత్తు చూడాలి. అది నీకు చేత అయిందా? ఒక్కళ్ళకి చేసావా? నీ కూతుర్ని, నీ వాళ్ళని ఎక్కడ విదేశాల్లో పెట్టుకుని నువ్వు చేసుకుంటున్నావు. ఇక్కడ బిడ్డల పరిస్థితి ఏంటి? గంజాయి అమ్మాలా, మందు అమ్మాలా? దేనికి నిన్ను గెలిపించాలి. ఈసారి అయితే నువ్వు కూడా గెలవు. అది కానీ ఎంత వ్యతిరేకత ఉందంటారా జగన్ గారి మీద? ఇంకాని వాళ్ళేమో కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి, గవర్నమెంట్ మారిపోయింది, ప్రశాంతంగా జరుగుతుంది. ఈ రోజు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడేది ఎవరండి? మేము టైం వేస్ట్ చేసుకుని మాట్లాడటం, వాడి గురించి మాట్లాడటం అనవసరం అండి. ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు మీ పాలన బట్టి? ఓకే, అంతా బాగుంది. 100% తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశమే.